తనకు న్యాయం చేయాలంటూ ఓ మహిళ పల్నాడులోని పిడుగురాల్లో భర్త ఇంటి ముందు బైఠాయించింది. ముగ్గురు ఆడపిల్లలు పుట్టారని, తమ వంశం తనతోనే ఆగిపోతుందంటూ భార్యను ఓ ప్రబుద్ధుడు వేధిస్తున్నాడు. విడాకుల కోసం పట్టుబడుతూ తనను వేధిస్తున్నాడని బాధిత మహిళ సాజిదా ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ప్రవర్తనకు కారణం తన భర్త తండ్రి, అన్నలేనని ఆరోపించింది. న్యాయం జరిగే వరకు నిరసనను ఆపనని సాజిదా తెలిపింది. హాస్పిటల్కి తీసుకెళ్ళాడు, నన్ను తీసుకెళ్ళాడు. పిల్లల చదువు గాని అమ్మాయి పిల్లలకి గౌన్లు గాని చదువులు గాని మొత్తం అమ్మాయి చూసుకునిద్ది. ఒక పుస్తకం తాడు, పిల్లలకి బట్టలు తాడు, చెప్పుకుంటే సిగ్గుపోయిందని చెప్పుకోవట్లేదు. నాకు మాత్రం న్యాయం కావాలి మేడం. ఇట్లా పెడతా ఇట్లా వదిలేస్తే నేను ఊరుకోను. ఎంత దూరమైనా వెళ్తాను నేను. అది నాకు మాత్రం న్యాయం కావాలి. నేనైతే వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను. నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎట్లా పడితే అట్లా వదిలేసి ఎక్కడికి వెళ్ళాలి? నేను వెళ్ళి 2 నెలలు ఎలా సాగాలి నా పిల్లల్ని? నేను చదువుకోలేదు, నాకు ఉద్యోగం లేదు, నేను పిల్లలు ఎలా సాకోవాలి? హాస్పిటల్కి తీసుకెళ్ళాడు, నన్ను తీసుకెళ్ళాడు. పిల్లల చదువు గాని అమ్మాయి పిల్లలకి గౌన్లు గాని చదువులు గాని మొత్తం అమ్మాయి చూసుకునిద్ది. ఒక పుస్తకం తాడు, పిల్లలకి బట్టలు తాడు, చెప్పుకుంటే సిగ్గుపోయిందని చెప్పుకో